200 ఇస్తానంటే వెళ్ళి జెండా పట్టుకొని అక్కడ నుంచున్నంత మాత్రాన మా పిల్లగాన్ని తీసుకెళ్లి ఇప్పుడు రాళ్ళేసారు రప్పలేసారని మూసేసారు. 4 ఎండి మిరకాయలు వేసుకొని నలుచుకొని గంజి పోసుకొని తాగుతూ ఉంటున్నారు. మీ లేబరం సార్, మేము అత్యంత చేసేవాళ్ళం కాదు సార్. లేబరం పిల్లల్లో ఉన్న వాళ్ళని మర్చిపోయి 200 ఇస్తాం, మొగళ్ళకి 300 ఇస్తాను అనేసి ఇచ్చేసి అందరినీ ఇళ్లలో ఉన్న వాళ్ళందరినీ రోడ్డు ఎక్కించారు మమ్మల్ని. మా పిల్లల్ని తీసుకెళ్తుంటే పిల్లలు స్కూల్ కాడ ఒక వాసన ఉంటారు, కాపురం ఉంటది సార్. పెద్ద స్కూల్ కాడ ఎవరిని రానియరు, రావట్లేదు. 16 సంవత్సరాల పిల్లగాడు మట్టి పని చేస్తాడు. ఇళ్లలో గడవక తండ్రి తాగుపోతాడు. ఇళ్లలో గడవక మేము పిల్లల్ని తీసుకొని పనులకి వెళ్ళి వస్తాం. మా పిల్లలు అసంటి పని చేయరు. మేము అన్నమే తినేది. మేము కారం ముద్దలు పొద్దున్నైతే కారం వేసుకొని ముద్దలు తినేవాళ్ళు. ఉమ్మట పంపిత్తనాన్ని తీసుకెళ్లారు. ముందు సతీష్ని అట్ట తీసుకెళ్లారు, తర్వాత ఈ 4గురిని తీసుకెళ్లారు సార్. మాకు 200 ఇవ్వపోవటము, ఈ పిల్లల బట్టుకెళ్తాం, మేము చచ్చిపోతాం సార్. పెట్రోల్ పోసుకొని పిల్లలు లేనప్పుడు మా పిల్లలు మాకు జెండాలు ఇచ్చి మాకు 200 ఇస్తారని మా మీద ఇంకా హత్య కడతారు సార్. ఆయన మీద మాకేమైనా పొగ.